గుడ్ ఈవినింగ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ఇండియన్ కమ్యూనిటీ చర్చ్ బాస్టన్ సాటర్డే తెలుగు ఆరాధనకు మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ ఆరాధన ప్రారంభించుకునే ముందు నేను వాక్యం చదివి ప్రారంభించాలని ఆశపడుతున్నాను. కీర్తనల నుంచి 34 1 నుంచి 4 వచనాలు చదువుకుందాం. కీర్తనలు 34 1 నుంచి 4 వచనాలు. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. నేను యెహోవా ఎదుట విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన దుఃఖములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. చాలా అద్భుతమైన వాక్యం మనని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. మనం అందరం చాలా కష్టమైన పరిస్థితులు గుండా వెళ్తున్నాము. కొంతమంది ఫైనాన్షియల్ ఇష్యూస్ త్రూ వెళ్తున్నారు, కొంతమంది రిలేషన్షిప్స్ ప్రాబ్లమ్స్ త్రూ వెళ్తున్నారు, కొంతమంది వాళ్ళ ఫ్యామిలీలో డెత్ త్రూ వెళ్తున్నారు, కొంతమంది వాళ్ళ ఫ్యామిలీస్లో హాస్పిటలైజ్డ్ ఉన్న సిచ్యువేషన్స్ త్రూ వెళ్తున్నారు. కానీ యు నో వాట్, మన దేవుడు చాలా గొప్ప దేవుడు. ఎంత గొప్ప దేవుడు అంటే, మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు రాకముందే దేవుడు మనకు చెప్తున్నాడు ఏంటంటే, తను మనను తప్పిస్తాడని. మీరు 4th వర్స్ చూస్తే, నేను యెహోవా ఎదుట విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన బాధలన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. దట్ ఈస్ లైక్, ఇట్స్ నాట్ ద ప్రజెంట్ తప్పిస్తాడు లేకపోతే తప్పించబోతున్నాడు. ఇట్స్ నాట్ ద ఫ్యూచర్ టెన్స్, ఇట్స్ లైక్ ఇట్స్ ఎ పాస్ట్ టెన్స్, తప్పించెను. సో ఇట్స్ బ్యూటిఫుల్. ఏంటంటే గాడ్స్ ప్రామిసెస్, మనము మన ఫ్యూచర్ని మనం చూడలేం, కానీ మన దేవుడు మన పాస్ట్, మన ప్రజెంట్, మన ఫ్యూచర్ని తెలిసిన దేవుడు, అవన్నిటి నుంచి తప్పించే దేవుడు. ఈరోజు మీరు ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నా దేవుడు మనని ఆ పరిస్థితుల నుంచి తప్పించగలడు. బికాస్ హీ ఈజ్ అ ప్రామిస్ కీపర్. మనను ఎప్పుడు కూడా విడవను ఎడబాయనని తను వాగ్దానం చేశాడంటే ఖచ్చితంగా ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకునే దేవుడు. సో ఈ సాయంకాల సమయంలో మీరు ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నా కానీ, మీరు దేవుని సన్నిధికి వచ్చి మీరు ప్రార్థించి తన వాక్యం చదివినప్పుడు మీకు కావలసిన ఆదరణ, మీకు కావలసిన సమస్తాన్ని దేవుడిస్తాడు. ఎందుకంటే హీ ఈజ్ అ గాడ్ హూ గివ్స్ అస్ ఎవ్రీథింగ్. దెర్ ఈస్ ఎ పవర్ ఇన్ హిస్ నేమ్. సో పవర్ అంటే ఇట్స్ నాట్ అ సూపర్ పవర్ దట్ మేక్స్ యూ గో లైక్ క్రేజీ, కానీ ఆ పవర్లో యూ హ్యావ్ రిపెంటెన్స్, ఆ పవర్లో మీకు స్ట్రెంగ్త్ ఉంది, ఆ పవర్లో మీకు హీలింగ్ ఉంది, ఆ పవర్లో అన్నిటికంటే ఎక్కువగా మీకు రక్షణ దొరుకుతుంది. సో ఈ సాయంకాల సమయం రండి, మనం ప్రార్థిద్దాం, మన దేవుణ్ణి అడుగుదాం. మనం ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళినా ఆయన మాత్రమే మనల్ని బయటికి తీసుకురాగలిగిన దేవుడు. రండి ప్రార్థించుకుందాం. పరిశుద్ధ దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు అయ్యా. తండ్రి, మీ గొప్ప ప్రేమ, మీ కరుణ, మీ జాలిని బట్టి నీకు వందనాలు అయ్యా. తండ్రి, మీరెంత గొప్ప దేవుడు అయ్యా. తండ్రి, మేము పాపాల్లో పడిపోయినా, మేము విధేయులుగా ఉన్నా కానీ మీరు మమ్మల్ని ప్రేమించి రక్షించి అయ్యా, మా పాపాలను క్షమించి అయ్యా తండ్రి మమ్మల్ని ప్రేమించే దేవుడు. తండ్రి, దాన్ని బట్టి నీకు వేలాది స్తుతులు, స్తోత్రములు అయ్యా. తండ్రి, మేము ఎన్నో విషయాల్లో పడిపోయి ఉన్నాము, కానీ మీ ప్రేమ చేత తండ్రి మీరు మమ్మల్ని ఎత్తిపట్టుకుంటున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు అయ్యా. తండ్రి, ఈ సాయంకాల సమయంలో అయ్యా మీ పాదాల చెంతకు వస్తున్నాం అయ్యా. లోకమంతా అల్లకల్లోలం అయిపోయింది అయ్యా. ఈ లోకంలో ఎవరికి హోప్ లేదయ్యా, కానీ అయ్యా మీరే మా లివింగ్ హోప్. తండ్రి మీరే మాకు ఆదరణకర్త అయ్యా. మీరే మా ప్రొవైడర్, మా ప్రొటెక్టర్ లార్డ్ అయ్యా. మీరు తప్ప మాకెవరు లేరయ్యా. తండ్రి, మా బాధలను తండ్రి తెలుసుకోగలిగిన దేవుడు. ఎందుకంటే తండ్రి, మీరు మా హృదయాంతరంగాలు ఎరిగి తండ్రి మీరు మాకు జవాబు ఇవ్వగలిగిన దేవుడు. అవును తండ్రి, మీరు మా ప్రతి బాధలో నుంచి తండ్రి తప్పించగలిగిన దేవుడు. తండ్రి అయ్యా, మేము అడగనక్కర్లేదయ్యా. తండ్రి, కొన్నిసార్లు తండ్రి మేము ఆ బాధలో వెళ్తున్నాము అంటే తండ్రి అది మీ ప్రణాళిక. తండ్రి, కొన్నిసార్లు తండ్రి మేము ఆ బాధలో వెళ్తున్నామంటే లార్డ్ యు ఆర్ టీచింగ్ అస్, లార్డ్ యు ఆర్ కరెక్టింగ్ అస్, లార్డ్ యు ఆర్ డిసిప్లైనింగ్ అస్ లార్డ్ అయ్యా. అది మేము తెలుసుకోవడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. ఈ సాయంకాల సమయంలో అయ్యా మేము ఎంతోమంది గురించి మేము వింటున్నామయ్యా. తండ్రి, అలాంటి వారి గురించి మేము ప్రార్థిస్తున్నాం అయ్యా. ఎవరైతే తండ్రి వారి లవ్డ్ వన్స్ని కోల్పోతున్నారో తండ్రి మీ కృపను చూపించండి, వారికి మీరు ఆదరణకర్తగా ఉండమని ప్రార్థిస్తున్నారు అయ్యా. ఎవరైతే ఫియర్స్ త్రూ వెళ్తున్నారో తండ్రి ఆ ఫియర్స్ని తీసివేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవరైతే వారి రిలేషన్షిప్స్ ప్రాబ్లమ్ త్రూ వెళ్తున్నారో, ఫైనాన్షియల్ ఇష్యూస్ త్రూ వెళ్తున్నారు అయ్యా, మీ కృపను చూపించండి. ఎందుకంటే అయ్యా తండ్రి ఎవరు కూడా తండ్రి బయటికి
బయటికి తీసుకురాలేరు, కానీ మీరు మాత్రమే తీసుకురాగలిగిన దేవుడు. అయ్యా ఈ సాయంకాల సమయంలో లార్డ్ ఐఎమ్ ప్రేయింగ్ తండ్రి ఈ నేషన్ గురించి నేను ప్రార్థిస్తున్నాను అయ్యా. తండ్రి మా లీడర్ గురించి ప్రార్థిస్తున్నాను అయ్యా. వి డు నాట్ నో యువర్ ప్లాన్స్ లార్డ్, కానీ అయ్యా వి ట్రూలీ బిలీవ్ దట్ తండ్రి మీరు ఒక గొప్ప ప్రణాళిక కలిగిన దేవుడు తండ్రి. వీఆర్ ప్రేయింగ్ ఫర్ డొనాల్డ్ ట్రంప్ తండ్రి. తనను ముట్టండి, స్వస్థపరచండి తండ్రి, తనకి కంప్లీట్ హీలింగ్ని దయచేయండి అయ్యా. ఈ దేశానికి తండ్రి ఎవరైతే రైట్ లీడరో అయ్యా తండ్రి మీరు వారిని తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాను అయ్యా. వి డు నాట్ వాంట్ అ లీడర్ హూ డస్ నాట్ టేక్ అస్ టు యూ లార్డ్ అయ్యా. తండ్రి ఎవరైతే మీ వాక్యాన్ని బిలీవ్ చేసి అయ్యా హూ స్టాండ్ ఫర్ యూ లార్డ్ తండ్రి అలాంటి లీడర్ని తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాను అయ్యా. ఈ సాయంకాల సమయంలో అయ్యా తండ్రి ఎన్నో థింగ్స్ ఉన్నాయి అయ్యా, ఎన్నో థింగ్స్ తండ్రి మేము తండ్రి జ్ఞాపకానికి కూడా తండ్రి మేము చేసుకోవాల్సి వచ్చిన పరిస్థితిలో మేము ఉన్నామయ్యా. తండ్రి సహాయం దయచేయండి అయ్యా, కృపను చూపించండి తండ్రి. మేము ప్రార్థిస్తున్నాం అయ్యా, మీరు మా మధ్యలోకి రండి తండ్రి, ఈ ఆరాధనలో ఉండండి అయ్యా తండ్రి. మా హృదయాలతో మీరు మాట్లాడండి అయ్యా, పాటల ద్వారా అయ్యా తండ్రి. తండ్రి మీ వాక్యం ద్వారా తండ్రి మా నడతను మీరు సరిచేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా. మేము స్తుతిస్తుండగా తండ్రి మీరు మాత్రమే మహిమ పొందాలి, ఎందుకంటే అయ్యా తండ్రి ఆ అర్హత మీకు ఒక్కరికే ఉందయ్యా తండ్రి, ఎవరికి కూడా లేదయ్యా తండ్రి. మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి మా ఆరాధనలోకి రండి, మా హృదయాలతో మీరు మాట్లాడండి తండ్రి. మా జీవితాలని సరి అయిన నడతలో పెట్టమని తండ్రి సమస్తాన్ని మీ చేతికి అప్పగిస్తూ యేసయ్యని పరశునామములో వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. లెక్కలేని మార్లు పడిపోతిని, యేసుని గాయము రేపితిని. లెక్కలేని మార్లు పడిపోతిని, యేసుని గాయము రేపితిని. చెక్క చేసి నా నేత్రాలు తెరచి గ్రక్కున నిన్ను చూడనిమ్ము. ఓ చెక్క చేసి నా నేత్రాలు తెరచి గ్రక్కున నిన్ను చూడనిమ్ము. యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. అల్ఫాయు నీవే, ఒమేగాయు నీవే, అల్ఫాయు నీవే, ఒమేగాయు నీవే. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. ఎరిగి ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయము రేపితిని. ఎరిగి ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయము రేపితిని. మోసపోతి నేను దృష్టి తొలగితి, దాసుడ నిన్ను చూడనిమ్ము. ఓ మోసపోతి నేను దృష్టి తొలగితి, దాసుడ నిన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నే నిన్ను చూడ. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నే నిన్ను చూడ. లోకభోగాల పైన నేత్రాలు సోకాకుండునట్లు కృప చూపుము. లోకభోగాల పైన నేత్రాలు సోకాకుండునట్లు కృప చూపుము. నీ మహిమ దివ్య స్వరూపమును నిండారా
రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. అల్ఫాయు నీవే ఒమేగాయు నీవే, అల్ఫాయు నీవే ఒమేగాయు నీవే. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నే నిన్ను చూడా. అల్ఫాయు నీవే ఒమేగాయు నీవే, అల్ఫాయు నీవే ఒమేగాయు నీవే. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నే నిన్ను చూడా. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనా 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 నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా, నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా. ఆరాధనా 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 ఆరాధనా. దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే. దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. ఆరాధనా 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 నీ ప్రేమకై ఆరాధనా, నీ జాలికై ఆరాధనా, నీ ప్రేమకై ఆరాధనా, నీ జాలికై ఆరాధనా. ఆరాధనా 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 ఆరాధనా. ధనవంతులుగా చేయుటకు దారిద్రతననుభవించినావు. ధనవంతులుగా చేయుటకు
దారిద్రతననుభవించినావు, హెచ్చించి గణపరచిన నిర్మలాత్ముడా, పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను. హెచ్చించి గణపరచిన నిర్మలాత్ముడా, పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను. ఆరాధనా 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 నీ కృప కొరకై ఆరాధనా, ఈ స్థితి కొరకై ఆరాధనా, నీ కృప కొరకై ఆరాధనా, ఈ స్థితి కొరకై ఆరాధనా 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 ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనా 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 నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా, నీ ప్రేమకై ఆరాధనా, నీ జాలికై ఆరాధనా, నీ కృప కొరకై ఆరాధనా, ఈ స్థితి కొరకై ఆరాధనా 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 ఆరాధనా. జగదుత్పత్తిదారి, జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. కుమ్మరి ఓ కుమ్మరి, జగదుత్పత్తిదారి, జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. పనికి రాని పాత్రనని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా. సువార్తలోని పాత్రలన్నీ శ్రీయేసుని పొగడుచుండా, సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి, సత్యముతో నింపుము తండ్రి. కుమ్మరి ఓ కుమ్మరి, జగదుత్పత్తిదారి, జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. విలువ
వెలలేని నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగా చేసి ఓ విలువలేని పాత్రను నేను కొనువారు లేరెవ్వరు వెలలేని నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగా చేసి ఆటంకముల నుండి నన్ను తప్పించి ఎల్లప్పుడు కావుమయ్యా పగిలి ఉన్న పాత్రను నేను సరిచేసి వాడుమయ్యా సరిచేసి వాడుమయ్యా కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి చీకటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా చల్లగా చూడుమయ్యా కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి చీకటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా చల్లగా చూడుమయ్యా చల్లగా చూడుమయ్యా We're going to sing a song called Chahe Tumko Dil Se. This is a beautiful song. It talks about, in the name of Jesus, we have life, our bondages are broken, and we have grace, we have mercy. If we ask in the name of Jesus, we'll receive salvation. What a beautiful verse it is. It reminds us we have to be connected to God all the time, because in His name there is power. A power that saves us. A power that takes us to eternity. Let's all sing together. चाहे तुमको दिल से गाएगी मिलके तेरे नाम यीशु नाम की जय चाहे तुमको दिल जिस नाम में है जिंदगी वो नाम है यीशु मसीह जिस नाम में है बंदगी वो नाम है यीशु मसीह यीशु नाम यीशु
नाम, यीशु नाम, यीशु नाम, यीशु नाम की जय। यीशु नाम, यीशु नाम, यीशु नाम, यीशु नाम, यीशु नाम, यीशु नाम की जय। यीशु नाम, यीशु नाम, यीशु नाम, यीशु नाम, यीशु नाम, यीशु नाम की जय। తండ్రి, నీ నామంలో స్వస్థత ఉంది, నీ నామంలో తండ్రి క్షమాపణ ఉంది అయ్యా, నీ నామంలో తండ్రి రక్షణ ఉంది అయ్యా, నీ నామంలో నిత్య జీవం ఉందయ్యా తండ్రి. నీ నామం తప్ప ఏ నామం కూడా మమ్మల్ని రక్షించలేదయ్యా తండ్రి. నీ నామంలో తండ్రి మేము సమస్తము పొందుకుంటామయ్యా తండ్రి. మీరు ఒక్క మాట సెలవిస్తాయా తండ్రి, మా జీవితాలు మారిపోతాయి తండ్రి. అయ్యా, ఈ సాయంకాల సమయంలో అయ్యా మా మధ్యలో ఉన్నందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రములు, మా స్తుతులు తీసుకున్నందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రములు అయ్యా తండ్రి. మేము ఎన్నో విషయాల్లో తండ్రి దారి తప్పిపోయి ఉన్నాం, ఎన్నో విషయాల్లో తండ్రి మేము మీకు చాలా దూరంగా ఉన్నాం. కానీ అయ్యా మీరు ఎప్పుడు మా ప్రక్కనే ఉండి తండ్రి మా జీవితాల్లో తండ్రి మీరు అద్భుత కార్యాలు చేస్తూ అయ్యా తండ్రి మాకు కావాల్సిన టీచింగ్ని, కరెక్షన్ని తండ్రి మీరు చేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. అయ్యా, ఈ సాయంకాల సమయంలో తండ్రి మేము ప్రార్థిస్తున్నాం, మీ కృప, మీ దయ, మీ కరుణ తండ్రి, మీ కటాక్షము తండ్రి, మీ వాత్సల్యము మాపై ఉంచమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, మీ సేవకుడు తండ్రి మీ వాక్యాన్ని తీసుకొస్తుండగా అయ్యా తండ్రి మీ వాక్యం ద్వారా మాట్లాడండి తండ్రి. మా జీవితాల్లో తండ్రి ఎక్కడైతే మేము పడిపోయి ఉన్నామో తండ్రి మీ వాక్యం ద్వారా సరి చేసుకోవడానికి కృపను దయచేయండి అయ్యా. మీ తండ్రి మాకు సహాయం దయచేయండి అయ్యా తండ్రి. మాకున్న ప్రైడ్, ఆరోగెన్స్ తండ్రి తీసివేయండి అయ్యా. గివ్ us a heart, humble heart Lord అయ్యా తండ్రి, obedient heart తండ్రి. తండ్రి మీ వాక్యంలో తండ్రి మేము సరిదిద్దుకోవడానికి మాకు సహాయం దయచేయండి తండ్రి. ఇతరుల గురించి మేము తండ్రి ప్రార్థించడానికి, వారిని ప్రేమించి అయ్యా మీ గురించి చెప్పడానికి మీ కృపను దయచేయండి అయ్యా. ఈ సాయంకాల సమయంలో అయ్యా మీ సేవకుడు తను మీ వాక్యం తీసుకొస్తుండగా అయ్యా తండ్రి మీ మాటలు తన నోట్లో పెట్టండి అయ్యా తండ్రి. తను మాకు డెలివర్ చేస్తుండగా అయ్యా తను మీ వాక్యం ద్వారా మమ్మల్ని ఖండించండి తండ్రి, మమ్మల్ని సరి చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ ఆరాధన అంతా మీ చేతికి అప్పగిస్తూ తండ్రి సమస్తం మీ చేతికి అప్పగిసేసేయాన్ని పరచునామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు నామంలో ఇండియన్ కమ్యూనిటీ చర్చ్ బాస్టన్ కుటుంబ పక్షంగా మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. చక్కగా మరి పాటలు పాడుతూ మరి దేవుని మహిమపరిచిన బిడ్డలందరి కొరకు కూడా నేను దేవుని స్తుతిస్తున్నాను. మీ అందరినీ మరి వాచ్ చేస్తూ చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి బిడ్డలకు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మీరందరూ మరి జాయిన్ అయ్యారు. దాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఈరోజు మరి దేవాతి దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తున్నాడు, మరి చేయబోతున్నాడు. ఆయన చేసిన కార్యాలు మహా గొప్ప కార్యాలు అని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ప్రియులారా, మరి దేవుడు గొప్పవాడు, ఆయన చేసిన కార్యాలు చాలా గొప్ప కార్యాలు. కొంతమంది వాటిని అనుభవించి కొంతమంది మరి దేవుని స్తుతిస్తారు, కొంతమంది వారు అనుభవించి దాన్ని రికగ్నైజ్ చేయలేరు. కానీ ఏది ఏమైనా కానీ దేవుని యొక్క కృప లేకోకుండా, దేవుని యొక్క ప్రణాళిక లేకోకుండా ఎవరు జీవించలేరు ఈ లోకంలో. మరి దేవుని యొక్క ప్రణాళిక గొప్పది. ఈరోజుని మనం ఊపిరి పీల్చుకుంటున్నాము అని అంటే దేవుని యొక్క కృప మాత్రమే. ఈరోజుని ఇంకా మనం ఈ లైవ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వాచ్ చేస్తున్నాం, ఈ మాటలు వింటున్నాము అని అంటే అది దేవుని యొక్క ఉచితమైన కృప. దేవాతి దేవుడు మనకిచ్చిన ఊపిరి మాత్రమే. ఆయన లేకోకుండా మనం ఏది చేయలేము, ఆయన లేకోకుండా మన జీవితంలో ఏది కూడా కలగలేదు అని చెప్పడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి కొన్ని విషయాలు ఈరోజు నేను జ్ఞాపకం చేయాలి అని ఆశపడతా ఉన్నాను. ఎందుకంటే ప్రత్యేకంగా మరి తెలుగువారు మరి ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఈ మాటలు వింటూ ఉన్నారని నేను నమ్ముతున్నాను. మీరు ఎక్కడ ఉన్నా ఈ మాటలు వింటూ ఉన్నట్లయితే మరి భారతదేశంలో ప్రస్తుత పరిస్థితుల్లో మరి దేవుని బిడ్డలపైన, దేవుని వెంబడించే వారిపైన జరుగుతున్న చాలా భయంకరమైన పరిస్థితులను గురించి ఈరోజు కొన్ని విషయాలు దేవుని వాక్యాన్ని
మీ ముందు పెట్టాలని ఆశపడతా ఉన్నాను. మరి ఇది ఒక పక్కన జరుగుతూ ఉంటే మరొక పక్కన ఈ కోవిడ్-19 ద్వారా చాలామంది ప్రజలు కొంతమంది కుటుంబాలు, మన సొంత వారే చనిపోయిన కుటుంబాలు ఎంతోమంది ఉన్నాయి. సొంత వారే ఇంకా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి చాలా కష్టకాలాల్లో జీవిస్తున్న వారు చాలామంది ఉన్నారు. ఈ కోవిడ్-19 ద్వారా మరి జాబ్స్ కోల్పోయిన వారు చాలామంది ఉన్నారు. మరి తర్వాత ఫైనాన్షియల్గా పడిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. ఇలా మరి చాలా చాలా దయనీయమైన పరిస్థితిలో ప్రజలు జీవిస్తున్న, భయభ్రాంతులు కలిగి జీవిస్తున్న దినాలు ఇవి. మరి ఇది ఒక కుటుంబానికి సంబంధించిన సమస్య కాదు, ఒక పట్టణానికి సంబంధించిన సమస్య కాదు, లేకపోతే ఒక దేశానికి సంబంధించిన సమస్య కాదు. ప్రపంచ యావత్తు కూడా మరి వారందరూ కూడా మనం ఫేస్ చేసే దినాలు. నిజానికి మరి ఎలాంటి వారైనా ఒకవేళ వారి అందము కానీ లేకపోతే వారు చేసే దేన్ని కూడా మరి అవేమి ఉండవు. అందరూ మాస్క్ పెట్టుకోవాల్సిందే. అంటే ప్రపంచం కొన్నిసార్లు ఎలా ఉంటుంది అంటే చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు కొన్నిసార్లు కదా. నిజానికి మనం సృష్టించబడినప్పుడు మాస్క్ అవసరం లేకుండే కదా. ఒకవేళ మాస్క్ అవసరం ఉండుంటే దేవాతి దేవుడు మరి మనకు ముందుగానే చేసి ఉండాల్సి ఉండేవాడు. కానీ మానవులు చేసిన కొన్ని తప్పిదాల వలన, మానవులు చేసే ప్రతి సొంత కార్యాల వలన మరి ఇలాంటి విపత్తులు మనం ఎదుర్కోక తప్పదు. అది న్యాచురల్ క్లామిటీస్ అయినా లేకపోతే పాండమిక్స్ అయినా ఏవైనా కూడా మరి మన జీవితాల్లో ఇలాంటివి మనం కలిగి ఉన్నాము అని అంటే, మన జీవితాల్లోకి వచ్చినాయి అంటే అది మానవుల యొక్క తప్పిదాలు మాత్రమే. మానవులు చేసే ప్రతి మరి ఆ ప్రయత్నాలు కూడా వారు పతనానికి మరి మూలము అని కొన్నిసార్లు పత్రికల్లో రాశారు, న్యూస్ పేపర్లో చదువుతూ ఉంటాం, న్యూస్లో వాచ్ చేస్తుంటాం. ఏదేమైనా కానీ దేవుని యొక్క కృప గొప్పది, ఆయన ప్రేమ గొప్పది. ఈరోజుని మరి మానవులు చేసే ప్రతి పని వలన, మానవులు ఆలోచించే ప్రతి ఆలోచన వలన మరి మనం వెళ్తున్న ప్రతి పరిస్థితి కూడా కొన్నిసార్లు చాలా దయనీయంగా ఉంటుంది. ఈ కోవిడ్-19 కూడా మరి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఇది మానవుని యొక్క తప్పిదము అని మనం తెలుసుకోగలుగుతాం. అంత మాత్రమే కాదు, దేవాతి దేవుడు మన పక్షాన ఉన్నాడు కనుక ఎలాంటి ప్రమాదం వచ్చినా కూడా దేవాతి దేవుడు కాచి కాపాడగలిగిన వాడు. ఒకవేళ మీరు ప్రయాణంలో ఉన్నా, ఒకవేళ మీరు మీ జాబ్లో ఉండి ఇంకా ర్యాపప్ చేస్తూ, లేకపోతే మీరు దేవుని మాటలు వినడానికి ఆసక్తితో ఉన్న ఎక్కడున్నప్పటికీ కూడా దేవుని యొక్క కృప మీతో ఉండునుగాక అని నేను ప్రార్థన చేస్తున్నాను. దేవాతి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈరోజుని కొన్ని ప్రార్థన అవసరతలు కూడా మీ ముందు ఉంచాలని ఆశపడతా ఉన్నా. ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే విశ్వాసులుగా మనం ప్రార్థన చేయాలి. మరి దేశం కొరకు ప్రార్థన చేయాలి, దేశ నాయకుల కొరకు ప్రార్థన చేయాలి, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. సో మరి ఈరోజు అంటే ప్రస్తుత పరిస్థితుల్లో మనం ప్రార్థన చేయవలసిన ఆవశ్యకత ఏమిటంటే, మరి అమెరికాలో ఉన్న చాలామంది తెలుగువారు, భారతీయులు, చాలామంది దేశాలు మరి నుంచి వచ్చిన వారు అమెరికాలో మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఈ దేశ ప్రధాని కొరకు, అంటే ప్రెసిడెంట్ కొరకు మనం ప్రార్థన చేయాలి. మరి ట్రంప్ అండ్ మెలీనా ట్రంప్ వారిద్దరూ కూడా మరి అనారోగ్యంతో ఉన్నారని విన్నాం, హాస్పిటల్లో ఉన్నారని విన్నాం. ప్రార్థన చేయండి. తర్వాత పొలిటికల్ థింగ్స్ అన్నీ కూడా మరి ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి వెరీ సూన్. దేవుడు ఎవరినైతే మరి ఎన్నుకోబోతున్నాడో ఆ నాయకుడి గురించి మనం ప్రార్థన చేయాలి. ఎవరైతే మరి బైబిల్ గ్రంథాన్ని క్లుప్తంగా లేకపోతే బైబిల్ గ్రంథాన్ని వెంబడిస్తారో, బైబిల్ని వెంబడించి బైబిల్లో ఉన్న మరి దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి ఎవరైతే జీవిస్తారో వారిని దేవుడు ఎన్నుకోవాలని మనం ప్రార్థన చేయాలి. తర్వాత మెడికల్ డిపార్ట్మెంట్ వారి కొరకు ప్రార్థన చేయాలి. తర్వాత మరి డాక్టర్స్ కొరకు ప్రార్థన చేయాలి, ఫైర్ వర్కర్స్ కొరకు ప్రార్థన చేయాలి, తర్వాత పోలీస్ ఆఫీసర్స్ కొరకు ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేసేవారిగా ఉందాం. సో మరి దేశం కొరకు, దేశ ప్రధాన నాయకుల కొరకు ప్రార్థన చేయాలని నా ప్రేయర్, ఈరోజు నా రిక్వెస్ట్. తర్వాత భారతదేశంలో ఉన్న మరి మన కుటుంబాలందరి కొరకు కూడా ప్రార్థన, వారి క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. చాలామంది మరి న్యూస్లో విన్నాము, తర్వాత సోషల్ మీడియా ద్వారా విన్నాము, మరి ఫోన్ కాల్స్ ద్వారా, టెక్స్ట్ల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా చాలా కుటుంబాలు మరి అంటే ఫైనాన్షియల్గానో లేకపోతే కోవిడ్-19 ద్వారానో
చాలా వారి ఇబ్బందుల్లో పడుతూ ఉన్నట్లు మనం విన్నాం. గనుక భారతదేశం కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి, మన కుటుంబాల కొరకు కూడా ప్రార్థన చేయాలి. మనం ప్రపంచంలో ఎక్కడున్నప్పటికీ కూడా మన దేశాన్ని, మన కుటుంబాలను మర్చిపోకుండా వారి గురించి ప్రార్థన చేయాలి. మొదటి అంశము ఈ దేశం కొరకు, అమెరికా దేశం కొరకు, అమెరికాలో ఉన్న దేశ ప్రధాని కొరకు, ప్రెసిడెంట్ కొరకు, వారి కుటుంబం కొరకు, మరి నాయకుల కొరకు. రెండవది భారతదేశంలో ఉన్న నాయకుల కొరకు, తర్వాత మన కుటుంబాల కొరకు ప్రార్థన చేయాలి. ఒకవేళ మీరు ఎవరి గురించైనా మీరు వింటే, అంటే ఇండియాలో కోవిడ్-19 ద్వారా వెళ్తున్న ప్రతి కుటుంబం కొరకు వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, వారి కొరకు ప్రార్థన చేయండి. అంత మాత్రమే కాదు, మరి విశ్వాసులుగా, సేవకులుగా, మరి చాలా కుటుంబాలు, చాలా సంఘాలు, సేవకులు, మరి సువార్తను ప్రకటించేవారు చాలామంది ఈ రోజుని మరి పెర్సిక్యూటెడ్ అవుతూ ఉన్నారు, వారిని బాధిస్తూ ఉన్నారు, కొడుతున్నారు. చాలా స్థలాల్లో సేవకులను కాలుస్తూ ఉన్నారు, బైబిల్ని చింపుతూ ఉన్నారు. మరి వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. సువార్తను ప్రకటించడానికి, ధైర్యంగా దేవుని సువార్తను విరివిగా ప్రకటన చేయడానికి దేవాతి దేవుడు మరి దేవుని సేవకులను వాడుకోవాలని ప్రార్థన చేయాలి. ఈ మూడు విషయాలు కూడా మేము ముందు ఉంచుతున్నా. ఈరోజు ప్రార్థన చేయండి. దేవుని వాక్యాన్ని ప్రారంభించుకునే ముందు మనం చిన్న ప్రార్థన చేసుకుందాము. తర్వాత మరి చాలా దయనీయమైన పరిస్థితి, చాలా కష్టమైన పరిస్థితి, కానీ ఒక్క విషయాన్ని నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. మరి దేవాతి దేవుడు యేసు ప్రభు వారు అతి సమీపంలో ఉన్నారు. ఆయన యొక్క రాకడ మనకు చాలా సమీపంగా ఉన్నది. గనుక మనము సిద్ధపడేవారుగా ఉండాలి, మనం దేవుని ప్రకటించేవారుగా ఉండాలి. దేవుడు మనకు అప్పగించబడిన పనిని మనం చేసేవారుగా ఉండాలి. మన నిరీక్షణను మనం కాపాడుకొని ప్రభు యందు మనం ధైర్యంగా అంటే ధైర్యంతో నిలబడి అనేకులకు రక్షణ సువార్తను ప్రకటించేవారుగా ఉందాం. ఎందుకంటే యేసు ప్రభు వారి యొక్క ప్రణాళిక అంతటా అందరూ మారు మనసు పొందాలి. ఏ ఒక్కరు నశించిపోట ఆయన ఇష్టం కాదు. గనుక మనం ఈ చివరి దినాల్లో ఆయన యొక్క రాకడ సమయంలో ఆయన చెప్పిన రీతిగా భయంకరమైన సంఘటనలు, మనుషుల మీద మనుషులు లేస్తారని, దేశాల మీద దేశాలు లేస్తాయని, న్యాచురల్ క్లామిటీస్ వస్తాయని, భూకంపాలు వస్తాయని, మరి అగ్ని ప్రమాదాలు జరుగుతాయి, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనం ఉన్న పరిస్థితి ఆయన రాకడకు సమీపంగా ఉన్నామనే సత్యాన్ని మనం గమనించాలి. మరి వాక్యంలోనికి వెళ్లే ముందు ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మీకులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి అయిన దేవా, యేసు ప్రభా, మీకు వందనాలు. ఎందరైతే మాటలు వింటున్నారో, ఎందరైతే ప్రభా మరి ఇంతవరకు ఆరాధనలో ప్రభా మీ వాక్యాన్ని మరి వారు సంతోషించారో, ఆరాధనలో వారు పాటలు పాడుతూ మరి వాయిద్యాలు వాయించిన బిడ్డలందరితో ఉండి ప్రభా మిమ్మల్ని ఎవరైతే కొనియాడారో వారందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. వాయిద్యాలు వాయించిన బిడ్డలను మీ చేతికి అప్పగిస్తున్నాం. బోయాజ్ని, డానీని మీ చేతికి అప్పగిస్తున్నాం నాయన. ప్రభా డేవిడ్, జాక్, అనితని మీ చేతికి అప్పగిస్తున్నాం దేవా. ప్రభా మీ ఆత్మతో, మీ శక్తితో, బలముతో వారిని ఏడంతల శక్తితో వారిని నింపండి నాయన. మీ మహిమ కొరకు, మీ రాజ్యవ్యాప్తి కొరకు బిడ్డలను వాడుకోనండి. ఎందరైతే మీ వాక్యం వినడానికి ఆతురపడుతున్నారో, మీ వాక్యం వినడానికి ఎదురు చూస్తున్నారో ప్రభా వారందరినీ కూడా మీ పరలోకపు దీవెనతో ఆ బిడ్డలను తాకండి నాయన. సహాయము దయచేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మరి 2 విషయాలు దావీదుని గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. దావీదు మరి దేవుని యొక్క వాక్యమును గురించి, తర్వాత దేవుని సన్నిధిలో గొప్ప పట్టుదల కలిగిన వాడు. మరి దావీదు జ్ఞాపకం చేస్తాడు, దేవుడు ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలి అని. దేవుడు ఉత్తముడు అని రుచి చూసి తెలుసుకోవాలి ఒకటి. రెండవది, దేవుడు మరి ఆయన సకాలంలో గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు అనే 2 విషయాలు మనం తెలుసుకోవాలి. దావీదు అనుభవంలో మరి దేవుడు ఉత్తముడు కనుక ఆయన యందు మనం జీవించేవారిగా ఉండాలి. దేవుని వాక్యాన్ని మన జీవితంలో ఉంచుకుని మనం ప్రతిరోజు కూడా మనం ముందుకు వెళ్ళేవారిగా ఉండాలి. ప్రియులారా, మరి అపోస్తులైన పౌలు తెస్సలోనికీయులకు రాస్తున్న మరి మొదటి పత్రికలో మనం జ్ఞాపకం చేసుకుందాం కొన్ని విషయాలు. ఎందుకంటే యేసు ప్రభు వారు అతి సమీపంలో ఉన్నారు. ఆయన రావాల్సిన ముందు జరగవలసిన కొన్ని సంఘటనల గురించి, తర్వాత అపోస్తులైన పౌలు మరి తెస్సలోనిక సంఘానికి
వ్రాస్తూ ఉన్న సంఘటనలు మనం చూడగలుగుతాం. ఎందుకంటే ఆయన మరి తెస్సలోనికలో ఉన్నప్పుడు ఆ జరిగిన ప్రతి సంఘటన కూడా యూదుల గురించిన మరి ఆ శ్రమలు, దాని ద్వారా మరి అపోస్తలుడైన పౌలు ఆ స్థలాన్ని విడిచిపెట్టబడి బెరియా అనే ప్రాంతానికి బెరేయ అనే ప్రాంతానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి మరలా అక్కడ కూడా సమస్య వచ్చినప్పుడు అక్కడి నుంచి మళ్ళా ఏథెన్స్కు వెళ్తాడు. అక్కడ తిమోతిని కలుస్తాడు. ప్రియులారా, మరి అపోస్తలుడైన పౌలు చాలా చక్కగా దేవుని పరిచర్య జరిగించాడు. ఆయన వెళ్ళిన ప్రతి స్థలాల్లో కూడా ఆయన మరి దేవుని యొక్క మరి సువార్తను గురించి ఆయన ప్రచారం చేస్తున్నప్పుడు మరి తను వెళ్ళిన సమస్య చాలా భయంకరమైన సమస్యలు. అతను ఎక్కడికి వెళ్ళి సంఘ స్థాపన చేయాలని ఎక్కడికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నప్పుడు మరి భయంకరమైన మరి అంటే ప్రతికూలమైన పరిస్థితులు అక్కడ తను ఫేస్ చేసినప్పటికీ కూడా, కానీ మరి నీతిగా నిజాయితీగా దేవుని కొరకు నమ్మకంగా మరి ఆయన నిలబడి క్రీస్తు సువార్తను ప్రకటించి అనేకులను క్రీస్తు వైపు మరి శిష్యులుగా ఆయన నడిపించినట్లుగా మనం చూడగలుగుతాం. అందులో తిమోతి కూడా ఒకనిగా మనం చూడగలుగుతాం. ప్రియులరా, మరి ఈరోజు అపోస్తలుడైన పౌలు ఈ తెస్సలోనిక సంఘానికి అక్కడున్న విశ్వాసులకు రాస్తున్న మాటలు ఏంటంటే, ఒకవేళ ఎలాంటి శ్రమ మన జీవితంలోనికి వచ్చినా, ఎలాంటి కష్టం మన జీవితంలోనికి వచ్చినా, మరి ఎలాంటి ప్రమాదాలు మన జీవితంలో విశ్వాసులుగా మన జీవితాలకు వచ్చినా కూడా మనం సిద్ధపడి ఉండాలి. ప్రభువుని ప్రకటించేవారుగా ఉండాలి. మనం వెనుకకు తిరిగేటట్టు ఉండకూడదు. మరి క్రీస్తుని కలిగిన నీవు, విశ్వాసిగా పిలువబడుతున్న నీవు క్రీస్తు యొక్క మరి స్వార్థ కొరకు నిలబడేవారుగా ఉండాలి. ప్రియులారా, కొన్నిసార్లు మరి నువ్వు అనుకోవచ్చు, అది నా పని కాదు, పాస్టర్ గారి పని అని, మరి అది నా పని కాదు, లేకపోతే అందులో మ్యూజిక్ ప్లే చేసేవారి పని అని, నా పని కాదు, లేకపోతే వేరే పని చేసేవారి పని అని మనం అనుకోవచ్చు. కానీ దేవాతి దేవుడు నిన్ను ప్రభు పరిచర్యకు, ప్రభు పనిలో ఉండడానికి నిన్ను బ్రతికించాడు, నిన్ను పిలుచుకున్నాడు. ఈరోజుని ఆయన నీకు ఊపిరినిచ్చాడు. ఈ మాటలు వింటున్న నీవు, దేవాతి దేవుడు నీకు ప్రాణమిచ్చి బ్రతికించాడు అనంటే దేవునికి నీ ఎడల ఒక ప్రణాళిక ఉన్నది, అది గమనించాలి అని అపోస్తలుడైన పౌలు దేవుని యొక్క మాటల ద్వారా మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. మరి తెస్సలోనికీకి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16 నుంచి 18 వరకు చదువుకుంటే, తెస్సలోనికీలకు రాసిన ఆ మొదటి పత్రిక 4వ అధ్యాయము 16 నుంచి 18 వరకు చదువుకోగలిగితే, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుందు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సమాధానము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. సాధారణంగా ఈ మాటలు మరి తరచూ ఈ కాలంలో వింటూ ఉంటాం. ఎందుకంటే చాలామంది ఈ లోకాన్ని విడిచిపెట్టారు గనుక ఈ మాటలు తరచూ మనం వింటూ ఉంటాం. కానీ నిజానికి అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి వ్రాస్తూ చెప్తా ఉన్నాడు ఏంటంటే, మరి దేవుని యొక్క మాట చొప్పున దేవుని యొక్క సంఘము అని పిలువబడుతున్న తెస్సలోనికలో ఎవరైతే హింసకు గురయ్యి, బాధకు గురయ్యి, కష్టము గుండా వారు వెళుతున్న పరిస్థితిలో వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఏంటంటే, మనము ఒకవేళ ఇక్కడ చనిపోయినా కూడా ప్రభువుని కలుసుకుంటాం. మరి నిరీక్షణ లేని ఇతరుల వల్లే మనం బాధపడనవసరం లేదు. ఎప్పుడైతే క్రీస్తుకి మనం దగ్గరుండి, క్రీస్తు మరి శరీరాన్ని మనం ధరించుకుని క్రీస్తు శ్రమలలో మనం కూడా పాలిభాగస్తులుగా ఉన్నప్పుడు మరి దేవుడు గొప్ప శక్తిని మనకిచ్చేవాడు. దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేయగలిగినవాడు. ఎందుకంటే దేవాతి దేవుడు ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ ఆయన బోరతోనూ పరలోక రాజ్యంలోంచి ఆయన వస్తూ ఉన్నాడు గనుక మనందరం సిద్ధపడి ఉండాలి. ఈరోజుని సిద్ధపడి
ఉండాలి అంటే మనం ఏం చేయాలి? దేవుని యొక్క ఆ మాటలు ప్రతి దినము మనం వినాలి. దేవుని యొక్క మాటలు మనం ప్రతిరోజు చదవాలి. దేవుని యొక్క మాటల్లో మనం ప్రతిరోజు ఎదుగుతూ ఉండాలి. ఎందుకు దేవుని యొక్క మాటలు మనకి అవసరము అనంటే, దేవుని యొక్క మాటల ద్వారా ఈ రోజున మనం బ్రతుకుతూ ఉన్నాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో చెప్పబడతా ఉన్నది, మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నుంచి తన నోట నుంచి వచ్చి ప్రతి మాటను బట్టి జీవిస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ప్రియులారా, దేవుని నోట నుంచి వచ్చి ప్రతి మాట వలన మాత్రమే మనం జీవిస్తాం. జాగ్రత్తగా మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించాలి, చదవాలి, అధ్యయనం చేయాలి. దేవుని యొక్క మాట చొప్పున మనం జీవించేవారిగా ఉండాలి. ఇహలోకమైన కార్యాల్లో, ఇహలోకమైన ఆ పరిస్థితుల్లో ఇవన్నీ కూడా టెంపరీ థింగ్స్. మన మీదకి వచ్చే విపత్తు అయినా టెంపరీ ఉంటుంది, మనం ఎర్న్ చేసే ఎర్నింగ్ అయినా టెంపరీ ఉంటుంది. మనం జీవించేది కొంతకాలం మాత్రమే. అందుకనే మానవుని యొక్క జీవితానికి దేవాతి దేవుడు బైబిల్ గ్రంథాన్ని గురించి చాలా చక్కగా వివరించాడు. మానవుని యొక్క జీవిత యొక్క ప్రాణమును గురించి చక్కగా దేవాతి దేవుడు బైబిల్ గ్రంథం ద్వారా కొన్ని వస్తువులను పోల్చాడు. అంటే మానవుని యొక్క ప్రాణం ఎలా ఉంటుందంటే నీటి బుడగ లాంటిది అని ఒకసారి చెప్పబడింది, ఆవిరి వంటిది అని ఇంకొకసారి చెప్పబడింది, తర్వాత గడ్డి పువ్వు లాంటిది అని ఇంకొకసారి చెప్పబడింది. ప్రియులారా, ఎంతలో కనబడి అంతలో మాయమైపోయాయి మన జీవితాలు కదా. ఇంతకాలము మన జీవితం కొరకు మనం పరుగులు పెడతా ఉంటాం. కానీ ఒకసారి ప్రభు పిలిచాడు అని అంటే నువ్వు ఆ రాత్రి లేకపోతే పగలు ఆ క్షణములోనే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి ప్రభు దగ్గరికి. ఎవరో చెప్పలేరు, నేను ఇప్పుడు కాదు ప్రభా, మళ్ళా 2 రోజుల తర్వాత వస్తాను, కొన్ని పాస్వర్డ్లు ఇవ్వాలి, లేకపోతే కొంచెం డబ్బులు చక్కబెట్టాలి, లేకపోతే కొంతమందికి నేను కొన్ని మాట్లాడాలి, ఇలాంటి ఏమి పని చేయ. ఒక్కసారి ప్రభు పిలిచాడు అని అంటే మనం వెళ్ళాలి. ఎవరైనా కూడా, ఎంత పెద్దవారైనా కూడా, ఎంత గొప్ప శాస్త్రవేత్త అయినా వెళ్ళాల్సిందే ప్రభు పిలిస్తే. ప్రభా నేను ఇంకొక కొన్ని నిమిషాలు పెంచునైనా అంటే. కానీ గొప్ప సంగతి ఏంటంటే హిజ్కియా భక్తుడు ఒక్కడికే దేవాతి దేవుడు సమయాన్ని పొడిగించాడు, ప్రార్థన చేశాడు. ప్రభువా ఇదిగో నాకు ఇంకా పని ఉంది నాయన, కొంచెం పని ఉంది, మిమ్మల్ని ప్రకటించాలి అని అన్నప్పుడు 15 సంవత్సరంలో దేవాతి దేవుడు తన ప్రాణాన్ని పొడిగించాడు. ఆయన చేయగలిగిన వాడు, కానీ మరణం తథ్యం. అయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఏంటంటే, దేవుని వాక్యాన్ని చదువుతూ దేవుని వాక్యం మీద మనం ఆధారపడి జీవించాలి. ఎందుకంటే యోహాను భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇక్కడ ఏంటంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యము ఆది నుంచి ఉండేది గనుక సమస్తము ఈ సృష్టి చేయబడినప్పటి నుంచి ఉన్నది కనుక ఆ వాక్యం ఎప్పుడైతే మనం చదువుతామో మనం ఈ సృష్టిలో ఉన్న ప్రతి కార్యాన్ని కూడా మనం జ్ఞాపకం పెట్టుకోగలుగుతాం. అందుకనే ఆ సృష్టి మీద ఆధారపడుకోకుండా ఆ సృష్టిని చేసిన ఆయన మీద మనం ఆధారపడాలి అని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. రెండవ విషయం ఏంటంటే, దేవుని వాక్యము ఆయన దగ్గర నుంచి మనకి వచ్చింది కనుక ఇది అంటే ఇజ్రాయేలీలకు పాత నిబంధన గ్రంథంలో ఇజ్రాయేలీలు అరణ్యంలో ఉన్నప్పుడు వారికి దేవాతి దేవుడు దాహమైనప్పుడు నీళ్ళు ఇచ్చాడు, ఆకలి అయినప్పుడు దేవాతి దేవుడు అన్నం పెట్టాడు. తర్వాత వారు పగలు నడుస్తూ ఉన్నప్పుడు చాలా మాకు ఎండ దెబ్బ తగులుతుందంటే మేఘాన్ని ఇచ్చాడు దేవుడు. రాత్రి మేము అరణ్యంలో నడవడానికి మాకు లైట్లు లేవు, టెక్నాలజీ లేదు, ఈ ఎల్ఈడి ల్యాంప్స్ లేవు మాకు, ఎలాగా అని అంటే దేవాతి దేవుడు గొప్ప వెలుగు ఒక దీపాన్ని వారికి ఇచ్చాడు. దేవుడు ఎప్పుడు విడిచిపెట్టలే. అయితే అది పరలోకములో నుంచి ఇచ్చాడు ప్రభు. దట్ ఈస్ ద స్పెషల్.
ఆయన చేసే కార్యాలన్నీ కూడా గొప్పగా ఉంటాయి. ఆయన వెలుతురిచ్చాడు, ఆ వెలుతురు మరలాళ్ళు ఎక్కడ పొందుకోలేకపోయారు. ఏ మానవుడు అలాగా చేయలేకపోయాడు. 40 సంవత్సరాలు, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఇంచుమించుగా 20 లక్షల మందికి వెలుతురిచ్చే ఆ గొప్ప శక్తిని దేవాతి దేవుడు ఇచ్చాడు. 40 సంవత్సరాలు ఇంచుమించుగా మరి ఇజ్రాయేలీల్ని మన్నాతో దేవుడు పోషించాడు. ప్రియులారా, గొప్ప సంగతి కదా. మన ప్రభు గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు. ఈ రోజుని ఆ ప్రభు దగ్గరకు వచ్చి దేవుని వాక్యాన్ని చదివితే దేవాతి దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు, మనం యుగ యుగములు జీవిస్తాము అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. మూడో విషయం ఏంటంటే ఈ వాక్యము, ఎందుకంటే ఈ వాక్యము దేవుడై ఉన్నాడు కనుక నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని చదువుతావో నువ్వు దేవునితో మాట్లాడుతూ ఉన్నట్లు. ఎప్పుడైతే ఈ వాక్యాన్ని నువ్వు ధ్యానం చేస్తున్నావో దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవునితో సహవాసం చేస్తూ ఉన్నట్లు. ప్రియులరా, ఈ మాటలు నువ్వు విన్నప్పుడు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అని మనం చేస్తున్నాం. ఏంటంటే సాధారణంగా మనం ఎవరినైనా అంటే కొత్త వారిని కలిసినప్పుడు, మార్కెట్లో ఎవరినైనా కొత్త వారిని కలిసినప్పుడు నువ్వు కలిసిన వెంటనే వారు నీతో మరి మీ కుటుంబంలో ఉన్న వ్యక్తి కానీ లేకపోతే నీకు బాగా క్లోజ్ ఫ్రెండ్ లాగా మాట్లాడరు. ఒకవేళ ఆ వ్యక్తితో నువ్వు ఫ్రెండ్షిప్ చేయాలంటే కొంత సమయం పడుతుంది. సో ఈ సమయం అంతా కూడా నీవు వారితో ఎక్కువ సమయాన్ని గడిపి మాట్లాడుతున్నప్పుడు వారి గురించి నీకు తెలుస్తుంది, నీ గురించి వారికి తెలుస్తుంది. ఒకవేళ అలా చేయలేకపోతే వారు నీతో మాట్లాడరు, నమ్మరు. సో దేవుని వాక్యం ప్రశస్తమైనది. ప్రియులారా, దేవుని వాక్యాన్ని గురించి నీకు తెలియాలి అని అంటే నువ్వు ఎక్కువ సమయాన్ని గడపాలా. ఎక్కువ సమయాన్ని మరి దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు నీ గురించి నీవు ఎక్కువగా తెలుసుకుంటావు. నీ గురించి నీవు మరి ప్రభు సన్నిధిలోనికి వెళ్ళి నీ గురించి నీవు పశ్చాత్తాపడడానికి దేవుని వాక్యం చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. ప్రియులారా, ఇది ఈ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించినది గనుక తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొనటానికి దేవాతి దేవుడు మనకి దేవుని యొక్క వాక్యాన్ని ఇచ్చాడు. ప్రియులారా, ఈ చివరి దినాల్లో మనం ఉన్నాం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో అక్కడ చక్కగా చెప్పబడి ఉన్నది ఏంటంటే సిద్ధపడి మనం ఉండాలి, సిద్ధపడి జీవించాలి, దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదవాలి. దైవాతి దేవుడు నీకు మరి గొప్ప కార్యాలు నీకు ఇచ్చేవాడు. నువ్వు ఎలా జీవించాలో ఆయన నీకు నేర్పిస్తాడు, నువ్వు ఎలా ఉండాలో ఆయన నిన్ను నడిపించేవాడు. ఇది మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే మరి ప్రార్థనలో ఉండాలి. ప్రార్థనలో ఉండాలి. మీరు బాగా గమనించినట్లయితే మరి యేసు ప్రభు వారు సిలువ వేయబడడానికి ముందు అంటే 40 రోజులు ఆయన అరణ్యంలోనికి వెళ్ళి ఆయన ప్రభుతో గడిపినట్లుగా మనం లేఖనాల్లో చూడగలుగుతాం. 40 దినాలు రాత్రింబావుల్లో ఆయన ఉపవాసం ఉన్నాడు. ఆ తర్వాతనే మరి సాతాను వచ్చి మరి యేసు ప్రభుని 3 సార్లు ఆయన టెస్ట్ చేసినట్లుగా మనం మరి మత్తయి సువార్తలో మరి మనం చూసాం. ప్రియులారా, మరి మనం ఎక్కువ దేవుని వాక్యం మీద ఆధారపడి ఉండాలి. తర్వాత ప్రార్థనలో ఎక్కువ మనం దేవునితో సమయాన్ని గడపాలి. ఎప్పుడైతే మనం అలా చేసామో మనం శ్రమలో మన జీవితానికి వచ్చినప్పుడు కూడా మనం సహించగలుగుతాం. దేవాతి దేవుడు మరి నీకు మించిన శ్రమ ఆయన ఇవ్వడు, కానీ నువ్వు మోయలేని భారము కంటే ఎక్కువ శ్రమ నీకు ఇవ్వలేడు ఆయన ఇవ్వడైనా. కానీ మన ముందు ఒక ముళ్ళు ఉంచబెడతాడు. అపోస్తులైన పౌలు తనకు కూడా చెప్తాడు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత కూడా నిన్ను ప్రభువుని గురించి జీవించడం కొరకు ఒక ముళ్ళు నీ జీవితంలో ఎప్పుడు కూడా ఉంటుంది. దానిని బట్టి నువ్వు దేవుని స్తుతించేవారుగా ఉండాలి. ఇజ్రాయేలీని ప్రభు అంటాడు మరి నిర్గమకాండం 9వ అధ్యాయంలో వారు వెళ్తూ ఉన్నప్పుడు 9-10 అధ్యాయాల్లో వారు వెళ్తూ ఉన్నప్పుడు ఒక స్థలంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి తాగడానికి నీళ్లు లేకపోతే 3 దినములంత ప్రయాణమై వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మరి నీళ్లు లేకపోతే
మరి అక్కడంతా కూడా చేదుగా ఉంటుంది. మారా అనే పట్టణానికి వెళ్తారు. పట్టణానికి వెళ్ళిన తర్వాత అక్కడ నీళ్లు తాగడానికి చేదుంటే మరి వాళ్ళు ఆ ప్రభు దగ్గరికి వెళ్ళి మరి మోషే దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటారు ఇజ్రాయేలీలు, ఎందుకయ్యా మమ్మల్ని ఇలా బాధ పెడతావు? ఐగుప్తులో ఉంచేస్తే మేము అక్కడే చనిపోయేవాళ్ళం కదా, మమ్మల్ని ఇంత దూరం తీసుకుని వచ్చి ఎందుకు ఇక్కడ చంపడానిక? సాధారణంగా ఇజ్రాయేలీలు ప్రతి చిన్నదానికి కూడా వాళ్ళు అంటే దురుసు తత్వాన్ని కలిగిన వారు. చాలా చిన్నదానికి కూడా వాళ్ళు ఎక్కువ ఆతురపడి వాళ్ళు మరి ఎక్కువ కోపపడి బాధించే ప్రజలుగా ఎప్పటికప్పుడు అంటే చాలా చిన్నదానికి కూడా కోపపడి మరి మోషేను బాధపడతా ఉన్న పరిస్థితుల్లో మరి మోషేకున్న గొప్ప అలవాటు ఏంటంటే ఎక్కువ మరి తన బాధపడడం కంటే ఎక్కువ దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవునితో మరి సంభాషణ చేసేవాడు, దేవునితో సమయాన్ని గడిపేవాడు, ప్రార్థన చేసేవాడు ఎక్కువ సమయం. మరి 10 ఆజ్ఞలు తీసుకోవడానికి ముందు కూడా మోషే 40 దినాలు మరి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మరి దేవుని దగ్గర గడిపినట్లుగా మనం చూడగలుగుతాం. ఈరోజు నీవు శ్రమల గుండా వెళ్ళాల్సి వస్తుంది అని అంటే నువ్వు ప్రార్థనలో ఎక్కువ సమయాన్ని గడపాల. అప్పుడు దేవాతి దేవుడు నీతో ఉండేవాడు. ప్రార్థన చేయాలి, ఎక్కువగా ప్రభుతో ఉండాలి. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది అని. మరి భారతదేశంలో ఉన్న చాలామంది నా తోటి స్నేహితులు చక్కగా సేవకులు వారు అంటే ఆయా పట్టణాల కొరకు ప్రార్థన అని అంటే ప్రే ఫర్ సిటీ నేమ్ పెట్టి, ప్రే ఫర్ ఇండియా, ప్రే ఫర్ దట్ కంట్రీ నేమ్ పెట్టి చాలామంది నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఎందుకంటే ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. నువ్వు ఎలాంటి వాడివైనా ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. నువ్వు ఉదయకాల సమయమైనా, మధ్యాహ్నమైనా, రాత్రి అయినా, సమయం అనక అసమయం అనక నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవాతి దేవుడు మన ప్రార్థన ఆలకించి దానికి జవాబు దయచేయగలిగిన వాడు. ఈరోజుని మరి మొదటి విషయం నువ్వు దేవుని వాక్యాన్ని చదవాలి. రెండో విషయం మరి ప్రార్థనలో ఎక్కువ సమయాన్ని గడపాలి. నువ్వు అలా ప్రార్థన చేస్తున్నప్పుడు నీ మీదకి వచ్చే ప్రతి అంటే విపత్తు అయినా లేకపోతే ఎలాంటి ప్రమాదమైనా, ఎవరు నిన్ను బాధించినా, విశ్వాసులు బాధించినా అవిశ్వాసులు బాధించినా కూడా మరి అలాంటి పెర్సిక్యూషన్లో కూడా మరి మనము ఆ నిరీక్షణ కోల్పోకుండా ప్రభు కొరకు నిలబడేవారిగా ఉంటాం. చాలామంది సేవకులు భారతదేశం నుంచి నాకు కాల్ చేయడమో లేకపోతే ఈ సోషల్ మీడియా ద్వారా రీచ్ అయ్యి వారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు, పాస్టర్ గారు ప్రార్థన చేయండి మా కొరకు. లాస్ట్ వీక్ మా సంఘాన్ని మేము కోల్పోయామని, లాస్ట్ వీక్ లేకపోతే మంత్ ఎగో మా సంఘంలో మరి హిందూ నేషనలిస్ట్ కొంతమంది వాళ్ళు వచ్చి మమ్మల్ని బాధ పెట్టారు, కష్టపెట్టారు అని. ఇలాంటి జరుగుతున్న పరిస్థితుల్లో వారి విశ్వాసాన్ని ఎలాగ కాపాడుకోవాలి చాలా కష్టం కొన్నిసార్లు. కానీ జ్ఞాపకం చేస్తున్నాను, ఫస్ట్ సెంచురీ బిలీవర్స్ అంటే మొదట శతాబ్దపు విశ్వాసులు, వారికి మరి పెద్ద పెద్ద బిల్డింగ్స్ లేవు కానీ, పెద్ద పెద్ద సంఘాలు లేవు కానీ, వారు ఒక చిన్న గుంపుగా కొంతమంది కుటుంబంగా కలుసుకుని హౌస్ చర్చెస్ అక్కడ కలుసుకుని దేవుణ్ణి స్తుతించేవారు. కానీ వారి విశ్వాసాన్ని ఎప్పుడు కోల్పోలేదు. వాళ్ళు ఎలాంటి ప్రమాదం వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా, అపోస్తులైన పౌలు మరి ఇక్కడ ఈ తెస్సలోనిక సంఘానికి కూడా ఆయన మిషనరీ జర్నీలో ఉన్నప్పుడు మరి తెస్సలోనిక అనే ప్రదేశానికి వెళ్ళి మరి సంఘాన్ని ప్రారంభించినప్పుడు తనకొచ్చిన ఎదురుదాడి, తను వెళ్ళిన పరిస్థితి అంతా కూడా ఎవరి నుంచి అంటే మరి యూదుల నుంచి హింసలు వాళ్ళు కలిగి ఉన్నారు. అక్కడ నుంచి మరి అక్కడ వాళ్ళకి వచ్చిన కష్టము, ఆ బాధ వారు అక్కడ తట్టుకోలేని పరిస్థితులు ఉన్నాడు. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 1-9 వచనాల్లో కూడా మనం చూడగలుగుతాం. అక్కడ నుంచి మరి తెస్సలోనిక నుంచి బలవంతంగా వెళ్ళగొట్టిన తర్వాత అపోస్తులైన పౌలు బెరియా అనే మరి పట్టణానికి వెళ్ళి అక్కడ మరలా పరిచర్య ప్రారంభిస్తాడు. మరి అక్కడ పరిచర్య ప్రారంభించిన తర్వాత అక్కడ కూడా చాలా ప్రతికూలమైన పరిస్థితులు అపోస్తులైన పౌలు ఎదుర్కొంటూ ఉంటాడు. ఈరోజుని మరి నీ జీవితంలో ఎలాంటి పరిస్థితి నువ్వు ఎదుర్కొంటూ ఉన్నావు అంటే, మరి క్రీస్తుని గురించి ప్రకటన చేస్తున్నప్పుడు మరి శ్రమలు వస్తూ ఉన్నాయా? లేకపోతే నేను ఇంకా ఆ స్థానానికి వెళ్ళలేదండి,
నా పరిస్థితే బాగలేదు, లేకపోతే నా జాబు పరిస్థితే బాగలేదు, లేకపోతే నాకున్న వీసా సిచ్యువేషనే బాగలేదు, నా కుటుంబ పరిస్థితి బాగలేదు, నా చుట్టుప్రక్కల ఉన్న పరిస్థితులు సరిగా లేవు అంటే నీవు ఇంకా విశ్వాసిగా అవ్వలేదు అని మరి నువ్వు తెలుసుకోవాలి. విశ్వాసి ఎప్పుడు కూడా శ్రమపడడానికి కానీ, విశ్వాసి ఎప్పుడు దేవుని పరిచయంలో నలగగొట్టబడ్డానికి కానీ బాధపడరు. ఎందుకంటే అపోస్తులైన పౌలు రోషము కలిగిన వాడు. అపోస్తులైన పౌలు మరి యూదులు మరి అక్కడి నుంచి వచ్చిన వాడే. రోమా ప్రభుత్వంలో అన్ని పరిస్థితులు ఎరిగినవాడు, రోమన్ సిటిజన్షిప్ ఉన్నవాడు. కానీ తిరిగి మళ్ళా ఎక్కడైతే తను గొప్పగా ఎంచుకున్నాడో మరి క్రీస్తు కొరకు సమస్తాన్ని పెంటగొప్పగా ఎంచుకున్నాడు. ఈరోజు నీ విశ్వాస జీవితం ఎలా ఉన్నది? సంఘ స్థాపనలో కానీ, దేవుని సువార్తను ప్రకటించట్లో కానీ, దేవుని వెంబడించట్లో కానీ నీ పాత్ర ఎలా ఉన్నది? యేసు ప్రభు త్వరగా వస్తూ ఉన్నాడు, సిద్ధపడి మనం ఉండాలి. మన మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చెప్పడం కదా, 10 మంది అక్కడ కన్యకులు, 5 సిద్ధపడి ఉన్నవారు, 5 ఆ సిద్ధము లేక మరి ప్రభు రాకను కూడా కలుసుకున్నట్లుగా మరి దేవాతి దేవుడు ముందుగానే మనకి జ్ఞాపకం చేశాడు. ప్రియులారా, ఈరోజు మరి బుద్ధి కలిగిన 5 కన్యకులు, బుద్ధి లేని 5 కన్యకులు, మరి ఎలాంటి గుంపులో మనం ఈరోజు ఉన్నాం? మూడవ విషయం ఏంటంటే, మరి మొదటిది దేవుని వాక్యాన్ని చదివినప్పుడు ఇవన్నీ అర్థమవుతాయి. రెండోది ప్రార్థన చేసినప్పుడు. మూడవది మరి సంఘ స్థాపనలో, మరి సంఘ పరిచర్యలో నీ పాత్ర ఎలా ఉన్నది? ఈరోజు నీ విశ్వాస జీవితంలో నువ్వు ఎదిగేవారిగా ఉండాలి. ప్రియులారా, ఏథెన్స్లోకి వెళ్ళిన తర్వాత అపోస్తలుడైన పౌలు తిమోతిని కలుసుకున్న తర్వాత మరి తిమోతి అప్పటికి మరి వాళ్ళ అమ్మమ్మను బట్టి అతను యేసు ప్రభుని కలిగి ఉంటాడు. అయినా మరి విశ్వాస జీవితంలో అపోస్తలుడైన పౌలు కొంచెం అడ్వాన్స్గా ఉండి తనను మరి ప్రభు యొద్దకు నడిపించడానికి కానీ, ప్రభువులో స్థిరపరచడానికి కానీ వెనకాడడు. ముందుకు మరి నడిపిస్తూ ఉంటాడు తీసుకువెళ్తున్న పరిస్థితిలో. ప్రియులారా, మరి చాలామంది మరి యేసు ప్రభుని గురించిన వివరణ సరిగా లేక, వాక్యం చదవక మరి రకరకాలుగా మాట్లాడుతూ రకరకాలుగా ఆలోచన చేస్తూ ఉంటారు. అయితే ఈరోజుని మనం ప్రభు రాకడ సమీపంలో ఉన్నాం. ప్రభు యేసు ప్రభు వారు మరి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఆయన ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ ఆయన వస్తాడు. వచ్చినప్పుడు దేవాతి దేవుడు కొన్ని సూచనలు ఇచ్చాడు. ఏంటంటే మరి విశ్వాసులు కొట్టబడతారు, పర్సిక్యూటెడ్ అవుతారు, మరి ప్రపంచమంతా జనముల మీద జనములు లేస్తాయని, రాజ్యముల మీద రాజ్యములు లేస్తాయని, భూకంపాలు వస్తాయని, మరి యుద్ధాలు జరుగుతాయని ఇవన్నీ కూడా చెప్పాడు. ఈరోజుని మనం ప్రభు రాకడకు సమీపంలో ఉన్నాం. భయంకరమైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మునుపెన్నడూ చూడలేని పరిస్థితులు, భయంకరమైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ రోజుని మనం ప్రభువుని వెంబడించే వారిగా ఉండాలి. సో ఈ మూడో విషయంలో నేను మీకు చెప్పే విషయాలు, మీ 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 టైం, టాలెంట్, ట్రెజర్, ఈ 3 కూడా దేవుని యొక్క పరిచర్యలో మీరు నిత్యము మీరు విశ్వాసిగా ఉన్నారు అనంటే, మీరు రక్షించబడిన దినము నుంచి మీరు ఈ లోకము విడిచిపెట్టే వరకు కూడా ప్రభువుకి నమ్మకంగా జీవించేవారిగా ఉండాలి. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ నువ్వు క్రీస్తు యొక్క రాజ్య విస్తరణలో ఉన్నప్పుడు దేవాతి దేవుడు నీ ఎడల గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు. ఆయన నిన్ను వాడుకునేవాడు. ఆయన నీ ఎడల ఆయన మరి ఉన్నతమైన కార్యాలు చేయగలిగిన వాడు. ఆయన వచ్చినప్పుడు మరి అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాస్తూ ఉన్నాడు, సంఘాన్ని గురించి రాస్తూ ఉన్నాడు. మన పని మనం చేయాలి. ఆయన ఎప్పుడు వస్తాడు, లేకపోతే ఎలా వస్తాడు, ఎందుకు వస్తాడు, ఇవన్నీ కూడా మన పని కాదు. బైబిల్ గ్రంథం చక్కగా చెప్పబడుతుంది. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చినో అలాగనే ప్రభు వచ్చు దినము మరి ఎవరికి కూడా తెలియదు. కానీ ఆ సమయము, ఆ గడి ఎవరికి తెలియదు, కానీ ఆ పరిస్థితులు అన్నీ తెలుస్తాయి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి అకస్మాత్తుగా నాశనము తటస్థించిన గనుక వారంత మాత్రమును తప్పించుకొనలేరు. పిల్లరా, మనం సిద్ధపడి దేవుని
రాజ్య వ్యాప్తిలో మనం ఉండాలి, నమ్మకంగా జీవించాలి. ఎలాంటి ప్రమాదం వచ్చినా, కోవిడ్-19 నిన్నేమి చేయలేదు. కోవిడ్-19 తాత్కాలికం మాత్రమే. ఒకవేళ మనం ఎవరినైనా మన సొంత వారిని విడిచిపెట్టాల్సి వచ్చినా నిరీక్షణ కలిగి ఇతరుల వలే కాక మనం స్ట్రాంగ్గా ఉండాలి. ఇతరులు బాధపడుతూ ఉంటారు, ఇతరులు సంపాదిస్తారు, ఇతరులు వారు జీవిస్తూ ఉంటారు. వారికి నీకు ఒక విశ్వాసిగా నీకు ఒక తేడా ఉండాలి. విశ్వాసిగా మనం ప్రభు కొరకు నిలబడాలి, ప్రభువుని స్తుతించాలి. సమయమైన అసమయమైన పరిస్థితి ఎలాంటిది వచ్చినా కూడా క్రీస్తుని మనం వెంబడించి, క్రీస్తుని ముందు పెట్టి మనం వెనక నడిచేవారిగా ఉండాలి. ఎందుకంటే ఆయన మన కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి మనిషి కుమారునిగా వచ్చాడు గనుక మనము ఆయనను వెంబడించే వారిగా ఉండాలి. రక్షణ భాగ్యాన్ని మనం కలిగి ఉండాలి. ఎవరికైతే యేసు ప్రభు యొక్క రక్షణ భాగ్యం ఇంకా వారి జీవితంలో ఉండదో మరి వారు ఖచ్చితంగా నిత్య నరకానికి మరి త్రోయబడతారు. బైబిల్ గ్రంథం సెలవిస్తోంది. ప్రియులారా, మరి మనము క్రీస్తుని వెంబడించి క్రీస్తుతో నిత్యము ఆయనతో ఉండేవారిగా ఉండాలి. ఈరోజు మరి ఒకవేళ రక్షించబడకపోతే ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతా ఉన్నారు. కానీ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక ద్వారా 2వ అధ్యాయం ద్వారా దేవాతి దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన కృప ద్వారా మనం రక్షించబడ్డాం. ఒకవేళ ఆయన కృప ద్వారా ఇంకా ఎవరైనా రక్షించబడకపోతే ఆయన దగ్గరకు వస్తే ఆయన నూతన జీవితాన్ని నీకు ఇచ్చేవాడు. ఆయన నిన్ను నూతన వ్యక్తిగా చేసేవాడు. నీ పాపములు, నీ పాస్ట్ అంతా కూడా, నీ గతం అంతా కూడా ఎవరు మార్చలేరు. నీ గతం అంతా కూడా ఎవరు చేంజ్ చేయలేరు. అమెరికాలో ఉన్న చాలామందికి మరి తెలుస్తూ ఉంటుంది, సోషల్ సెక్యూరిటీ నెంబర్ కొడితే వాళ్ళ పాస్ట్ అంతా కూడా మరి ఈజీగా వస్తుంది, ఎవరు దాన్ని మార్చలేరు. ప్రియులారా, నీ జీవితం దానికంటే విలువైనది. నీవు చేసిన ప్రతి పాపము కూడా అది లెక్కించబడినది. అయితే ఒక గొప్ప అద్భుతమైన మరి ఆశ్చర్యకరమైన శుభవార్త ఏంటంటే యేసు ప్రభువారు అలాంటి పాపము చేసిన వారి కొరకు సిలువలో రక్తము కార్చి ప్రాణం పెట్టి ఆయన చనిపోయాడు. ఈరోజు ఒకవేళ నేను పాపిని, నన్ను ఎవరు ఇష్టపడట్లేదు అని అనుకుంటే ఆ ప్రభు దగ్గరికి వస్తే ఆయన గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు. నీ కొరకు ఆయన సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. ఆయన దగ్గరికి వస్తే ఆయన ఉచితమైన కృప చేత ఆయన యొక్క రక్షణ ఈరోజు నీకు నాకు ఆయన ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఒకవేళ నీవు ఆ రక్షణ భాగ్యాన్ని పొందుకోవాలి అని అనుకుంటే ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభు నేను పాపిని అంటే ఆయన నీ పాపాలు కడిగి నేను పవిత్రంగా ఉంచి నిన్ను పరలోక రాజ్యానికి వారసునిగా చేయగలిగిన వాడు. ఇదిగో నీవు శుద్ధీకరించబడ్డం ఆయనకిష్టం, నీవు రక్షించబడ్డం ఆయనకిష్టం. ఎందుకంటే అంతటా అందరూ మారు మనసు పొందాలి అని దేవుని యొక్క ప్రణాళిక. ఈరోజు ఆ మాటలు నీకు కావాలి అని అనుకుంటే నాతో కలిసి ప్రార్థన చేయి. ప్రభువా నా జీవితంలోనికి రా నాయన అంటే ఆయన గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రభు ఖచ్చితంగా మన జీవితంలో గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా మీకు వందనాలు ఆయన. ఎందరైతే మాటలు వింటున్నారో, ఎందరైతే ప్రభువా నేను పాపిని, నా జీవితం ఇంకెందుకు పనికిరాదు, నా జీవితం ఇంతే అని అనుకుంటారో, ప్రభువా మీరు గొప్ప దేవుడు నాయన. పాపులను రక్షించుట కొరకు క్రీస్తు యేసు లోకానికి వచ్చెను. ఎంత గొప్ప సంగతి. ఇదిగో ఈరోజు మీరు మా కొరకు భూమి మీదకి వచ్చారు, శ్రమ పడ్డారు, సిలువలో రక్తం కార్చారు, ప్రాణం పెట్టారు, సమాధి చేయబడ్డారు. 3వ దినాన్ని నా కొరకు లేపబడిన దేవా మీకు స్తోత్రాలు. నా మరణానికి విజయాన్ని దయచేసిన దేవా మీకు స్తోత్రాలు. ఎందరైతే ఇంకా భయముతో, ఎంతమంది అయితే ఇంకా లైఫ్ ఫియర్తో వాళ్ళు బ్రతుకుతున్నారో, యాంగ్జైటీ,
Lord, touch them, Lord. Heal them, Lord. Speak to their heart, Lord. Change their heart, Lord. Lord, we're asking you be intervene. Change their life. You're only one who can give the life. Because you said, I am the way, the truth, and the life. No one can reach the Father except through me. ప్రభా మీరు చెప్పారు, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవడనో ప్రభు దగ్గరికి చేరలేరు. అవును నాయన, రక్షణ మీ దగ్గరే ఉన్నది నాయన. ఎక్కడ ఎవరి దగ్గర కూడా మేము దాన్ని తీసుకోలేము నాయన. ఆ రక్షణ ఎందరైతే ఇంకా పొందుకోలేదో, అడుగుతూ ఉన్నారో, దాని కొరకు ఎదురు చూస్తున్నారో, ఆ రక్షణ భాగ్యాన్ని దయచండి. మేము ఒకవేళ ఈ లోకాన్ని విడిచిపెట్టబడితే పరలోక రాజ్యంలో మీతో నిత్యము సంతోషంగా ఉండాలి నాయన. ప్రభా, నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళకూడదు ప్రభా. ఎందరైతే ఇంకా యేసు ప్రభు సొంత రక్షకుడని తెలియక ప్రభా చనిపోతున్నారో, మాకు ఇష్టం లేదు నాయన. వారు నరకానికి వెళ్ళడం ఇష్టం లేదు నాయన. ఎందుకంటే ప్రతి మోకాళ్ళు యేసుక్రీస్తు నామంలో వంగబడును, ప్రతి నాలుక యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడని ఒప్పుకోవాలి అని నీ లేఖనములు సెలవిస్తున్నది నాయన. ఇదిగో యేసుక్రీస్తు నామంలో మేము ప్రతి బిడ్డను మీ సన్నిధిలోనికి తీసుకొస్తున్నాం. మీరు తాకండి, సహాయము దయచేయండి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, ప్రతి సాయంకాలము అంటే శనివారం సాయంకాలం 5:30కు ఇటు రీతిగా మరి ఆన్లైన్లో కలుసుకుంటూ ఉన్నాం. దేవుని చిత్తమైతే మరలా అందరూ గ్యాదర్ అయ్యి ఒక చోట కలుసుకునే వరకు మరి ఆన్లైన్లోనే కలుస్తాము. ప్రార్థన చేస్తున్నాము అందరూ ఒక చోట కలవడానికి. ఒకవేళ మీరు బాస్టన్లో మరి తెలుగు మాట్లాడే ఒకవేళ తెలుగు స్పీకింగ్ పీపుల్ అయితే మీరు ఖచ్చితంగా మీరు ఏ సంఘానికి వెళ్ళకపోతే మీరు ఖచ్చితంగా మాతో జాయిన్ అవ్వండి. మరి మేము బాస్టన్ మెట్రో వెస్ట్ బాస్టన్లో ఫ్రేమింగ్హామ్లో ఉంటాం. మీరు ఖచ్చితంగా మాతో జాయిన్ అవ్వచ్చు. మరి ఆదివారం ఉదయం 10 గంటలకు ఇంగ్లీష్ ఆరాధనలో మీరు మాతో జాయిన్ అవ్వండి. మరలా ప్రతిరోజు కూడా మరి యూట్యూబ్ ఛానల్ ద్వారా, అంటే ఇండియన్ కమ్యూనిటీ చర్చ్ బాస్టన్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రభుతో ప్రతిరోజు అని ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని మీ దగ్గరికి వస్తున్నది. వాచ్ చేయండి, లైక్ చేయండి. ఒకవేళ మీకు ఇష్టమైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దేవాతి దేవుడు మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా, లేకపోతే లైక్ చేయడం ద్వారా, మీ కామెంట్స్ ద్వారా ఇతరులు మీ యొక్క మరి మీరు పొందుకున్న అనుభవాన్ని, దేవుని యొక్క రక్షణను ఇతరులు కూడా తెలుసుకోవడానికి సహాయపడుతుంది. దేవాతి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. నేను మొదట చెప్పిన రీతిగా ప్రేయర్ రిక్వెస్ట్ మరి ఈ దేశం కొరకు, దేశ నాయకుల కొరకు ప్రార్థన చేయండి. భారతదేశం కొరకు, భారతదేశ నాయకుల కొరకు, సేవకుల కొరకు, సంఘాల కొరకు, విశ్వాసులు చాలామంది పెర్సిక్యూటెడ్ అవుతూ ఉన్నారు, చాలామందిని హింసిస్తున్నారు. వారి కొరకు ప్రార్థన చేయండి. మరలా మన అందరం కూడా దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క మహిమను మనం పొందుకుందాం. అది దేవుని చిత్తం అయితే మరలా రేపు టుమారో మార్నింగ్ 10 o'clock జాయిన్ అస్ ఇన్ ద సేమ్ లైవ్ in English service. Thank you so much for joining with us today. God bless you. Let's close our eyes with we'll close with this prayer with the benediction, prayer and benediction. Also చాలా మంది చెప్తూ ఉన్నారు, పాస్టర్ గారు మేము ఎలాగా మరి ఈ దినాల్లో ఫైనాన్షియల్గా సహాయపడగలము అని. ఖచ్చితంగా మీరు ఒకవేళ మీరు జాయిన్ అవ్వాలి అని అనుకుంటే ఈ పరిచర్యలో ఖచ్చితంగా మీరు జాయిన్ అవ్వచ్చు. indiancommunitychurch.com/giving అనే పేజ్ ద్వారా, అంటే indiancommunitychurch.com/giving పేజ్ ద్వారా మీరు మరి దేవుని పరిచర్యలో మీరు కూడా పాలుభాగస్తులుగా ఉండొచ్చు. దేవుడు గొప్పవాడు. దేవుని మరి కింగ్డమ్ ఎక్స్పాన్షన్లో మీరు కూడా మరి ఆశీర్వాదాలు పొందుకుంటారని మీకు తెలియపరచడానికి సంతోషిస్తున్నాను. అక్కడ మరి indiancommunitychurch.comలో మరి దేవుని యొక్క వాక్యాలు, మీరు ఆ సెర్మన్స్లోకి వెళ్ళి మీరు ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని వినండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. కళ్ళు మూసుకుంటూ ప్రార్థన చేసుకుని మరి బెనెడిక్షన్తో ఈ స్థలాన్ని మనం సెలవు తీసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి అయిన దేవా, యేసు ప్రభువా మీకు స్తోత్రాలు. ఎందరైతే ఈ మాటలు వింటున్నారో, ఎందరైతే మీ వాక్యం విని
ప్రభా మరి మా జీవితాలు ఇంకెందుకు అనుకున్న వారిని మీరు తాకారని మేము నమ్ముతున్నాం. మీరు గొప్ప శక్తినిచ్చే దేవుడు. మీ కార్యాలు మా జీవితంలో ప్రభా మీరు చేసే దేవుడు. ఇజ్రాయేలీలను మీరు పిలిచారు, మీరు నమ్మదగిన దేవుడు నాయన. మీరు గొప్ప కార్యాలు చేసిన దేవుడు నాయన. ఇదిగో అపోస్తలుడైన పౌలు ప్రభా మరి తెస్సలోనికలకు రాస్తూ ఉన్నాడు, మేము నిరీక్షణ లేని ఇతరుల వలె జీవించడం కాదు, కానీ మేము నిరీక్షణ కలిగి మీ కొరకు మేము మరి మీ రాకడకు మేము సిద్ధపడేవారిగా ఉండాలి అని ప్రభా మరి అపోస్తలుడైన పౌలు మాకు హెచ్చరిక చేస్తున్నాడు. మేము అటు రీతిగా సిద్ధపడి ప్రభా నాయకులుగా మేము జీవించే కృప దయచండి, విశ్వాసులుగా జీవించే కృప దయచండి. మీరు వచ్చేటప్పటికి మేము సిద్ధపడేవారుగా ఉంచండి. బుద్ధి కలిగిన పిల్లల వల్లే మేము ఉండాలి నాయన. ప్రభా మరి ఇసుక మీద కట్టిన బుద్ధిహీనుల వల్లే కాదు నాయన, బండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతుని వల్లే మేము కలిగి ఉండాలి, జ్ఞానుల వల్లే మేము ఉండాలి నాయన. సహాయము దయచేయండి. మీ రాజ్యవ్యాప్తిలో ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ మేము నిలవబడి మా టైం, టాలెంట్, ట్రెజర్ మీ కొరకు ఇచ్చేవారుగా మమ్మల్ని ఉంచండి నాయన. సహాయం చేయండి ప్రభా. ఎంతోమంది మా సేవకులు, మా స్నేహితులు, తోటి సేవకులు చనిపోతూ ఉన్నారు నాయన, హాస్పిటల్స్లో ఉన్నారు నాయన. ప్రభా మా సొంత వారు హాస్పిటల్స్లో ఉన్నారు నాయన. ప్రభా కోవిడ్-19 ద్వారా ఈ లోకాన్ని విడిచిపెట్టారు నాయన. ప్రభా మాకు తెలిసిన వారు అనేకులు ప్రభా మరి కోవిడ్-19 ద్వారా ప్రభా మరి వారి సొంత వారిని విడిచిపెట్టారు, ఈ లోకాన్ని విడిచిపెట్టారు నాయన. చాలామంది హాస్పిటల్స్లో బాధపడుతున్నారు. అందరినీ జ్ఞాపకం చేసుకుంటాం. ప్రత్యేకంగా ఈ దేశం మరి ప్రధాని జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. ప్రెసిడెంట్ ట్రంప్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. తన భార్య మెలీనా ట్రంప్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. మీ పరలోకపు హస్తమును వారి పైన ఉంచండి నాయన. ప్రభా ప్రతి మెడికల్ ఆఫీసర్ని, డాక్టర్ని, ప్రభా ఫైర్ ఆఫీసర్ని, పోలీస్ ఆఫీసర్ని, ఎవరైతే ప్రత్యక్ష పరోక్షంగా ప్రభా మరి ఇదిగో ఈ డ్యూటీస్లో ఉన్నారో వారందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మరి ఇండియా కొరకు, భారతదేశం కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. ప్రభా సేవకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం, విశ్వాసుల కొరకు ప్రార్థన ఆకలికి చనిపోతూ ఉన్నారు ఎంతోమంది నాయన. ప్రభా మరి సంఘాలు మరి మూతపడ్డే నాయన, ఇగో తెరవడానికి లేదు. ఈ ఆన్లైన్లో ఉండి వారు కలుసుకోలేక ప్రభా మరి చాలామంది మేము విన్నాం ప్రభా మరి సేవకులు చాలా కష్టాల గుండా వెళ్తున్నారు, విశ్వాసులు చాలా కష్టాల గుండా వెళ్తున్నారు. మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. సహాయము దయచేయండి ప్రభా. మీ పరలోకపు హస్తాన్ని బిడ్డ పైన ఉంచండి నాయన. ప్రభా ఇదిగో ఇండియన్ కమ్యూనిటీ చర్చ్ బాస్టన్ ఈ ప్రాంతం అంతటి కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. అయ్యా మీ సహాయము దయచండి. ఉద్యోగాలు ప్రభా మరి ఎవరికైతే స్థిరముగా లేవో వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వీజాస్ ఎంతమంది అయితే సతమతం అవుతున్న వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతున్నారో వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభా ఇక్కడ ఉండాలో, భారతదేశానికి తిరిగి వెళ్ళాలో ప్రభా ఏమీ తెలియకోకుండా బాధపడుతున్న ప్రతి బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీరే వారికి జవాబునైనా మీ మీద నిలబడి జీవించే కృప దయచేయండి. ఏ ఏ పరిస్థితుల్లో బిడ్డలు ఉన్నారో, ఏ మరి వ్యక్తిగతమైన పరిస్థితుల్లో వాళ్ళు వెళ్తున్నారో అయ్యా వారి సమస్యలన్నీ మీరు ఎరిగిన దేవుడు. సహాయము దయచేయండి. మా కుటుంబం, ఐసీసీ కుటుంబం అంతటి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు సంరక్షించండి, కృప దయచేయండి. ఎందరైతే ఈరోజు ఈ లైవ్ ద్వారా ఈ మాటలు విన్నారో, మాతో జాయిన్ అయ్యారో వారందరికీ మీ కృపా క్షేమములు వారి పైన ఉంచండి. ఎటువంటి ఆపద, ఎటువంటి విపత్తు వారి మీదకి రాకుండా పరలోకపు దూతల చేత గృహాలను తాకండి. సహాయము దయచేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఎందరైతే ఈ మాటలు విన్నారో ప్రతి బిడ్డకును, ఇండియన్ కమ్యూనిటీ చర్చ్ బాస్టన్ కుటుంబమునకు, సార్వత్రిక సంఘమునకు ఇప్పుడు సదాకాలము మీ కృప తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని చిత్తమైతే మరలా రేపు ఉదయం 10 గంటలకు ఇదే రీతిగా ఇలా కలుసుకుందాం ఇంగ్లీష్ ఆరాధనలో. ఒకవేళ మీకు తెలిసిన వారు కానీ మీరు ఎక్కడైనా ఉన్నవారు ఉంటే వారికి తెలియపరచండి. మీ గ్రూప్స్లో ఈ లింక్ షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.